ట్విస్ట్ అయ్యా. అంబులెన్స్ లో తీసుకువెళ్తున్నావని కనిపెట్టే వస్తుందా? కర్మ. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? యవ్యా, మీతో నేనుండి చచ్చాను. నా గుండెకి చచ్చేలా ఉన్నాను. మీ అమ్మ తోడు. ఎలా తప్పించుకోవాలని తెలియక నేను టెన్షన్ లో ఉంటే నీ గోల్ ఒకటి. గోలు కాదయ్యా, వెనకపోతే నుయ్యి, ముందు పోతే గొయ్య అన్నట్టుంది మన పరిస్థితి. అమ్మమ్మమ్మ వచ్చేస్తుందయ్యా. ఎవయ్యా, అది రాకముందే చెక్ పోస్ట్ దాటించేవయ్యా, దాటించే. ఇప్పుడు ఎలా సార్? సార్ దాటించేయండి సార్. కలెక్టర్ వచ్చేస్తుంది సార్. నువ్వు స్పీడ్ గా పోనీరా. సార్ ఇప్పుడు ఎలా సార్? వసై, నువ్వు కడుపు నొప్పాను, నేను బయటికి వెళ్ళి మేనేజ్ చేస్తా. నువ్వు యాక్ట్ చేయవే. అమ్మో, అయ్యో, అరు పాపా, నువ్వు అలాగే పడుకో. నువ్వు దాక్కోరా. నువ్వు దాక్కోరా, నువ్వు దాక్కో. అలాగే సార్. నువ్వు దాక్కో చారా. అయ్యో, అరు కడుపులో నొప్పి. అమ్మో, కడుపులో నొప్పి. మొత్తం చెక్ చేయండి. ఇతని కోసమా? నాకు కూడా ఇతను ఎవరో తెలీదు. గుంటూరుకి వెళ్తుంటే లిఫ్ట్ అడిగాడు, ఇచ్చానంతే నేను. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? ఇదే నిజం అక్షరా. ఆపు నీ నాటకాలు. వీడే నేరస్తుడని తెలుసు. బస్సులో బాంబు పెట్టి పిల్లల్ని నన్ను చంపాలని చూశాడని కూడా నీకు తెలుసు. ఇదంతా ఆ భూపతి చేయించాడని కూడా నీకు తెలుసు. అన్నీ నీకు తెలిసే వీణ్ణి తప్పించాలని చూస్తున్నావని నాకు తెలుసు. ఇవన్నీ నువ్వు చెప్తుంటేనే నాకు తెలుస్తున్నాయి. వీడు ఇంత పని చేశాడా? ఎరా, ఏవి తెలియనట్టు లిఫ్ట్ అడుగుతావా? అమ్మో, తట్టుకోలేకపోతున్నాం కదా. కేశ్వేత. అవును మేడం, పనికిరాని పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. ఎంత అడిగినా అలాగే చేస్తారు కానీ మనకి టైం వేస్ట్. సార్, వీడిని తీసుకెళ్లి మీ స్టైల్లో విచారించి ఇంకెవరెవరున్నారో తెలుసుకోండి. అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఈ నటికి చెప్దాము. అప్పుడు పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. మేడం, నాకేం తెలియదు మేడం. అన్నీ తెలుస్తాయి. తీసుకుని వెళ్ళండి సార్. మేడం, నాకేం తెలియదు మేడం. శృతి, నీకు మళ్ళీ బ్యాక్ టైం స్టార్ట్ అయింది. అమ్మయ్యా, కూర్చో. అమ్మయ్యా, ఇప్పుడు మనసులోకి వచ్చి కూర్చుంది. అవునే జాను, ఆ అక్షరం వల్ల టెన్షన్ పడ్డాను గాని ఇంత టెన్షన్ నేనెప్పుడూ పడలేదే. ఏ క్షణం గుండె జారి గల్లంతవుతుందో అని భయపడి చచ్చాననుకో. అయినా కూడా నీ కడుపు నొప్పి పర్ఫార్మెన్స్ హైలైట్. అవునయ్యా, నా నటన ఆ అక్షరం కూడా కనిపెట్టలేక వదిలేసింది. మీ అమ్మ తోడు. ఈ పాటికి శృతి వాణ్ణి బార్డర్ దాటించేసుంటుంది. వీడిని తీసుకెళ్లి మీ స్టైల్లో విచారించి ఇంకెవరెవరున్నారో తెలుసుకోండి. శృతి అనే చెప్పు శృతమ్మా, నీకు 100 ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నావు. ఎక్కడున్నారండి? ఇంట్లోనే అమ్మా. నువ్వేగా ధైర్యంగా వెళ్ళమన్నావు. హ్యాపీగా చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఇప్పుడే తినబోతున్నావు. అవును, వాణ్ణి అప్పుడే బార్డర్ దాటించేసావా? ఓ, అందుకే ఫోన్ చేసావా? కాదు. ఓ, ఇంకా వెళ్తూనే ఉన్నారా? ఏంటండి వెళ్ళేది? ఆ అక్షర పోలీసులతో వచ్చి వాడిని పట్టుకుపోయింది.
ఏమంటున్నావు శృతి? ఎక్కడ నరాలు అక్కడ కట్ అయిపోయేట్టు మాటలు మాట్లాడుతున్నావేంటి? ఇక్కడ నా పరిస్థితి కూడా అదే. స్టేషన్ లో వాడు మీ పేరు చెప్పి, మీరు నా పేరు చెప్పి నాకు టెన్షన్ వచ్చేస్తుందండి. అబ్బబ్బబ్బ, ప్లీజ్ శృతి, నన్ను భయపెట్టకు శృతి. అసలు ఇంత దారుణం జరగడానికి అక్షరకి ఎలా తెలిసింది? నాకేం తెలుసండి? ఆ అక్షర ఆవలిస్తే పేగులు లెక్కెడుతుంది. మీరు ఏం హింట్ ఇచ్చారు అసలు? నేను ఆర్ఆర్ హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పాను. అవునా? మరింకే చాలుగా అదే మనకి ఆర్ఆర్ వేసింది. అబ్బా ఛ! ఇప్పుడు ఎలా శృతి? వాడు అసలే భయపడి చేస్తున్నాడు. ఓ రెండిచ్చారంటే మొత్తం కక్కేస్తాడు. అబ్బా, ఈ గండం నుంచి గట్టెక్కేదెలా? ఏమోనండి, నాకు ఏం అర్థం కావట్లేదు. ఎలా గట్టెక్కాలో మీరు ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తాను. మీరు మాత్రం జాగ్రత్త. బిగ్ ఫ్రెండ్ చాలా గ్రేట్, చాలా గ్రేట్. బుజ్జి, ఏంటి ఎలా ఉన్నావు? ఆ బ్యాడ్ లేడీ అల్విన్ అన్న వైఫ్ అని నువ్వు అనుకున్నావని బాధపడుతున్నావా? వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ చూసి నువ్వు నమ్మేస్తుంటావులే. ఒక్క నిమిషం చిన్ని. ఎక్కడికి వెళ్తుంది? ఏంటి బుజ్జి, మీ మమ్మీ ఫోన్ తీసుకొచ్చావు? చూపిస్తానుండు. చూడు. ఇది చూడు. చూడు చిన్ని. ఆ బ్యాడ్ లేడీ ఫొటోస్ కాదు, ఈ ఫొటోస్ చూడు చిన్ని, ఎంత బాగున్నాయో కదా. అవును, అది ఫేక్, ఇది రియల్ ఫ్యామిలీలా ఉంది. సారీ బుజ్జి, అలా ఉన్నాయి అనిపించింది. నిన్నేం అనలే చిన్ని, నాకు అలా అనిపించే చూపించాను. బుజ్జి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండే కదా, నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏమయ్యా, ఎక్కడికే? ఇక్కడ ఉండొద్దని మీ అమ్మ తోడుగా చెప్తున్నాను. బతికుంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకొనైనా బతకొచ్చు. ఎక్కడికైనా పోదాం పదయ్యా. బా జను, ఇంత ఆస్తి వదిలేసి బికారిగాళ్లలా ఎక్కడికి వెళ్దాం? అబ్బో, ఆస్తి వచ్చిన దగ్గర నుంచి తెగ ఎంజాయ్ చేసేస్తున్నాం. మరి ఇంత ఆస్తున్నా వాళ్ళతో పోటీ పడాలని అన్ని దిక్కుమల్ల పల్లెగా చేశాం. ఒక టైంలో అయితే ఆస్తి పోయింది వాళ్ళకా మనకా అని నాకు అసలు అర్థమే కాలేదు. నీకు చెబితే పగ అంటావని చెప్పలేదు. బా సరేలేవే. ఏంటి సర్లే? ఆ అక్షరవాణ్ణి పట్టుకుంటానని ఛాలెంజ్ చేసి మరీ పట్టుకుంది. తర్వాత ఒక్క నెలలో నిన్ను తొక్కేస్తానని కూడా చెప్పింది. అది చేయకుండా ఉంటుందా? తొక్కించుకుందామా మనం? అది కాదు జాను. ఇంకేం చెప్పకు. ఆస్తుల మాట అయితే దేవుడెరుగు. ముందు ప్రాణాలు దక్కించుకుందాం పదా. ఇంకేమన్నా అన్నావో నేనైతే వెళ్ళిపోతాను మీ అమ్మతోడు. సరేలే, నువ్వెక్కడుంటే నేను అక్కడేగా. పద. ఏ రావయ్యా. వీళ్ళు సూట్ కేసుతో ఎక్కడికి వెళ్తున్నారు? చిన్నక్కకి చెప్పాలి. ఎంక్వైరీలో తెలిసిపోతుందిలేండి. భూపతిగాడు తప్పించుకోలేడు. చెప్పప్పు. చిన్నక్క, ఇప్పుడే భూపతి వాళ్ళ పెళ్ళంతో సూట్ కేసుతో కార్లో వెళ్లిపోతున్నారు. ఆ కిల్లర్ దొరికాడని నువ్వు చెప్పావు కదా, వీళ్ల పేర్లు చెప్తాడని పారిపోతున్నట్టున్నారు. వెళ్ళనిస్తానా అప్పు? శిక్ష పడనివ్వకుండా ఎక్కడికి పోనివ్వను. మేమిప్పుడే బయలుదేరుతున్నాం.
భూపతి సతీ సమేతంగా పారిపోతున్నాడంట. ఏమన్నా సాయం కావాలేమో అక్షర, మన వల్ల అయ్యేదే చేద్దాం. మరంతే కదా, ఇచ్చే ట్విస్ట్ వాడు కదిలిపోవాలి. పదండి. పద. జను, ఏ ఊరు వెళ్దామంటావే? ముందైతే రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కేసి పోదాం. సరే జను, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. జైలుకైతే పోలేదు, సంతోషించవయ్యా. అది నిజమే. బా, ఈ ఏసీపీ ఎక్కడ చచ్చాడో నచ్చావు. గుడ్ మార్నింగ్ అమ్మే. రాబోయే ఎలక్షన్ లో కాబోయే ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఎలక్షన్స్ వరకు వెళ్లేలా లేదు హరిగారు పరిస్థితి. నిన్నటి నుంచి మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, కాల్ కలవట్లేదేంటి? పని మీద ఓ పల్లెటూరు వెళ్ళుండానమ్మే. ఉదయాన్నే వచ్చుండా, అంతేమై ఉండదమ్మే. ఆ భూపతి వాడు లాస్ట్ కాల్ మాట్లాడింది నీతో. ఇంకెవరెవరున్నారో తెలుసుకోండి. అది జరిగింది హరిగారు. అనవసరంగా వాణ్ణి తప్పించడానికి సహాయం చేసి నేనిరుక్కునేలా ఉన్నాను. పోలీసులు కొట్టే దెబ్బలకి వాడు నా పేరు కలిపి చెప్పాడు. అసలే ఎలక్షన్స్ టైం సార్, జనాల్లో నాకిదో మచ్చలా ఏర్పడుతుంది. నా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంటే అన్నానంటావు గానీ అమ్మే, ఈ టైంలో ఈ పెంటంతా అవసరం అంటావా? అక్షరం మీదున్న కసితో ఇన్వాల్వ్ అయ్యాను సార్. ఇలా అవుతుందని నేనేమైనా కలగన్నానా? మీరే కాపాడాలి సార్. నేనేం చేస్తానమ్మే? సర్లే, మరి నాకేంటి? నేను ఎమ్మెల్యే అయితే కలెక్టర్ వల్ల కరువులో ఉన్న మీ కరువు తీరదా? సరే అమ్మే, నా ప్రయత్నం నేను చేస్తాను. మరి ప్రయత్నం కాదు సార్, మీ నుంచి తీపి కబురే వినాలి. ప్లీజ్ సార్. సరే అమ్మే, అట్టనే స్టేషన్ పోయి చెప్తా అమ్మే. ఏం చెప్తాడో ఏమో, వణుకొచ్చేస్తా. బిడ్డ, ఎవరుండారో మొత్తం చెప్పేస్తావా? చెప్పేస్తాను సార్. భూపతి అని ఆయన బాంబు ఇచ్చి బస్సులో పెట్టమన్నాడు. మాజీ కార్పొరేటర్ శృతి గారే నన్ను బోర్డర్ దాటించాలని చూశారు. ఒరే ఒరే నాయన, ఇదంతా చెప్పుండావంటే నిన్ను చెప్పాళ్లే అని వదిలేస్తారనుకుంటున్నావా? ఇదంతా పెద్ద కేసురా, తెలుసా నీకు? వాళ్ళకేమో మరణశిక్ష పడుతుంది, వాళ్ళకు సహకరించిన నీకు జీవిత ఖైదు పడుతుందిరా. ఇక జీవితాంతం జైల్లోనే చస్తావు, చూసుకో. నేను మీ మనిషినేరా, అందుకే మీ ముగ్గురిని కాపాడడానికే వచ్చుండా. అవునా సార్? ఏం చేయమంటారు సార్? ఇది మంచి పిల్లకాయ గాడి లక్షణం. నేను చెప్తా, నువ్వు విను. సరేనా? అలాగే సార్. దీని నుంచి మీ ముగ్గురు సేవ్ అవుతారు. అలాగే సార్. ఓకే, వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. మెల్లగా తాగి ఎవరు నిన్ను బాంబు పెట్టమన్నారో చెప్పు, సరేనా? తాగు. అలాగే సార్, చెప్తాను. ఏమైందయ్యా వీడికి? కానిస్టేబుల్, తాళాలు చేతిలో పెట్టు. ఏమిచ్చావయ్యా వాడికి? ఇట్టా పడిపోయి ఉన్నాడు. వాటరే సార్. నువ్వు ఇచ్చింది వాటరే అయినా వాడు మనం వాటర్ ఇచ్చాక సచ్చాడని తెలిస్తే లాకప్ డెత్ చేస్తుండారని మనల్ని వాయిస్తారు. హాస్పిటల్ కి తీసుకెళ్దాం, త్వరగా తీసుకురండి. లేపండి, తీసుకెళ్దాం ఫాస్ట్ గా. పట్టుకోండి, త్వరగా తీసుకెళ్ళండి. గాడ్ ఈస్ గ్రేట్. రిలాక్స్ అయిపో. అమ్మయ్యా, ఈ హరి ఏమైనా చేయగలడు. అందుకే కదా వీడితో చెప్పాను, ఇక నాకు టెన్షన్ లేదు. మేడం, ఆ నేరస్తుడికి సీరియస్ గా ఉంటే ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు.
అవునా? మేడం, ఏమైంది ప్రతాప్? ఫిట్స్ వచ్చి స్పృహ కోల్పోయాడు మేడం. బాంబు పెట్టింది వీడేనని ఒప్పుకున్నాడు మేడం. ఎవరు పెట్టమన్నారో చెప్తానే లోపే ఇలా జరిగిపోయింది మేడం. సరే, నేను హాస్పిటల్కే వస్తున్నాను. బీ కేర్ఫుల్. ఓకే మేడం. త్వరగా పోనివ్వండి. ప్రమోద్ పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. సార్ పారిపోతున్నాడు సార్. పట్టుకోండి పట్టుకోండి. వాడు ఫిట్స్ వచ్చినట్టు నటించాడు సార్. ఏం కాదయ్యా, వాడిని వదలకూడదయ్యా. పట్టుకోండి కానిస్టేబుల్, వెళ్ళండి, పట్టుకోండి. వీడు తప్పించుకోవాలన్న కంగారులో ఈ రద్దీ రోడ్లో ఏ బండొస్తుందో చూడ్డు. అందుకే పాయింట్ ఇక్కడ సెట్ చేశా. ఎవడో ఒకడు సచ్చేటట్టు గుద్దండ్రా. ఇక ఏ పేరు చెప్పలేడు. గాడీస్ గ్రేట్. మీ పేరు చెప్పలేదు, వాడు చచ్చాడు. చెప్పు. నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏమీ తెలీదన్నా మా ఇంట్లో కానిస్టేబుల్ ని కూడా పెట్టారు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్తాను? నేనేమీ చేయకుండా నా పేరు చెప్పుకుంటానా చెప్పండి? టోన్ మారిందేంటి? నువ్వే చెయ్యమన్నావు అన్నదానికి ఆధారం ఉంది. సరే, ఆ ఆధారంతోనే కోర్టుకు వెళ్ళండి మేడం. నేను నిర్దోషినని అక్కడే తేల్చుకుంటాను. తప్పించుకోవాలని ట్రై చేయకు. లాస్ట్ కాల్ నీకే చేశాడు. దానికి సమాధానం ఆల్రెడీ చెప్పాను. అతను మా హోటల్ కస్టమర్. భోజనం ఆర్డర్ చేయడానికి ఫోన్ చేశాడు. భోజనానికి బాంబు కలిపేసి నన్ను ఇరికించాలని చూడకండి మేడం. బానే యాక్ట్ చేస్తున్నావు. అబ్బా చూడండి కలెక్టర్ గారు, మీరేమన్నా అనుకోండి, మీకు నా మీద ఉన్నది అనుమానమే, అది నిజం కాదు. వాడు నా పేరు చెప్పున్నా అది మీరే చెప్పించుంటారని నేను అనుకుంటా. పోనీ ఆ సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టండి, నేనేమన్నా వద్దన్నా? అది వదిలేసి నన్ను ఒప్పుకోమంటే నేను కాని దానికి నేనెందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకున్నాడా మేడం? స్టేషన్ కి తీసుకెళ్ళమా? ఇది నీ పని. అది తెలుసుకొని తెలిసేలా చేసి తప్పించావా? సార్, అసలు మీరెవరు? స్టేషన్ తీసుకెళ్ళండి, స్టేషన్ తీసుకెళ్ళండి అంటారు. ఆయన అస్సలు తెలీదా? లేదు, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి మేడం వీడితో మాటలు? మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా? ఉంది. ఇంతవరకు కాలు లేదు, కాకరకాయ లేదు అంటే నిన్ని పాటి కాల్ చేసుంటారయ్యో. అదర్థమయ్యే నీకు దండేసి బొట్టు పెట్టి నా బొట్టు తీసేసానయ్యో మీ అమ్మ తోడు. ఓర్ నాయనో, ఓరి దేవుడు, తాడి చెట్టంతా మొగుడే పోయాడే. ఇంకెవరయ్యా నన్ను జాను జాను అని పిలిచేది? అంతంత మందు తాగి ఇంతింత ముక్కలు తినేవాడి అయ్యో నా మొగుడు. ఇంకెవరు తాగుతారయ్యా? ఇంకెవరు తింటారయ్యా? చెప్తూనే ఉన్నాను, మన స్థాయికి తగ్గట్టు ఏదో చిన్న చిన్న పనులు చేద్దాము అంటే ఏదో పెద్ద తీవ్రవాదిలా వెళ్ళావు. ఇప్పుడు చూడు చచ్చావు. ఏయ్, జాను. మా ఆయన పిలుస్తున్నట్టుంది.
బుజ్జి నీతో ఏదో విషయం మాట్లాడుతుందంట బుజ్జమ్మ. ఏంటమ్మా? రా రా. చెప్పు, ఏంటి? చెప్పాక మీరేమనరుగా, కొట్టరు కదా? నేనెందుకు కొడతాన్రా? భయపడకుండా ఆ విషయం ఏంటో చెప్పమ్మా. అది అది మరి మరి బిగ్ ఫ్రెండ్ కి ఇంకొక పెళ్లి చేసే ఐడియా మీకేమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు బుజ్జే? నీ వయసేంటి, నీ మాటలేంటి? ఎవరిని నమ్మద్దన్నానా? మళ్ళీ ఎవరిని నమ్మావు? ఒక అమ్మాయిని నమ్మావు. దానివల్ల ఎంత సఫర్ అయ్యామో చూసావు కదా. అంత చెప్పాక కూడా సరే అని తలాడించి మళ్ళీ ఇంకో పెళ్ళంటావేంటి? అలాంటి ఆలోచనలేవి లేవు. కోపడుకు బుజ్జమ్మ, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు కూడా జత కలిసి తయారయ్యావా? కొట్టేస్తా నిన్ను. అది కాదండి, నేననేది మా అమ్మకి బిగ్ ఫ్రెండ్ కి పెళ్లి చేద్దామని. ఏమన్నా బుజ్జి? ఆలోచించండి, మేము బాగా ఆలోచించాం బుజ్జమ్మ గారు. నాకు మా నాన్న లేరనుకుంటా, అందుకే మా అమ్మ కూడా పాపం చెప్తే నేను తట్టుకోలేనని చెప్పలేకపోతుంది. పాపం బిగ్ ఫ్రెండ్ పరిస్థితి కూడా అలానే ఉంది కదా బుజ్జమ్మ గారు. బిగ్ ఫ్రెండ్ అమ్మకి బిగ్ ఫ్రెండ్ బాగా హెల్ప్ చేసుకుంటారు కదా. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. బస్ లో కూడా అమ్మ మమ్మల్ని అందరినీ కాపాడాలని రిస్క్ చేసింది. బిగ్ ఫ్రెండ్ కూడా రిస్క్ చేసి మమ్మల్ని, మా అమ్మని కూడా కాపాడారు. ఇద్దరు మంచి వాళ్ళు, నాకు ఇష్టమే. అందుకే బుజ్జమ్మ గారు. పోనీలే, బుజ్జియే చెప్తోంది. ఇంతకన్నా కావాల్సిందేముంది? ఇద్దరికి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసేస్తే బుజ్జి ముందు నటించాల్సిన అవసరమూ ఉండదు. నేను ఇప్పుడే చెప్తున్నానండి, మీరు నో అంటే మేముండము. మా అమ్మని తీసుకుని మా ఇంటికి. నన్ను గెలిపించండి. మీ ఇంట్లో ఒక బిడ్డగా మీకే అండగా ఉంటా. ఏ అవసరం వచ్చినా ఆదుకుంటా, ఏ ఆపదొచ్చినా ముందుంటా. మీ పిల్లలకి ఉచిత విద్యను అందిస్తా. ఎవయో ఇది చెప్పేది వింటుంటే నాకే దీనికి ఓటేయాలనిపిస్తుందయ్యా. మీ అమ్మతోడు. ఏయ్, మన పార్టీ శృతియే. అదన్నమాట. ఏది అదన్నమాట? మీరవేం నమ్మకండి, నన్ను ఇంకొకసారి నమ్మండి. చూడు, ఇక మీ ఆటలు చెల్లవు. ఓటు కోసం వస్తారు, ఆ తర్వాత 5 ఏళ్లు మాకు పోటు వేస్తారు. కంటికి కూడా కనపడరు. మేమెవరిని నమ్మాలో, ఎవరికి ఓటేయాలో మా బుజ్జమ్మ గారు చెప్తారు. వారు ఎవరిని గెలిపించమంటే వాళ్ళని గెలిపిస్తాం. బుజ్జమ్మ గారు, రోజు మనకి గోల ఎందుకు చెప్పండి? నన్ను గౌరవించి నా మాటను నమ్మి అడిగినందుకు సంతోషం. అందరికీ నేను చెప్పేది ఒక్కటే, వీళ్ళు మనవాళ్ళు. వాళ్ళు శత్రువులు అన్న భేదం లేకుండా మనకు ఎవరు పరిపాలన బాగా అందిస్తారో, ఎవరు బాగా చేయగలరో బాగా ఆలోచించి ఓటు వెయ్యాలి. శృతికి ఒకసారి అవకాశం వచ్చినా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈసారి మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని వాళ్ళనే గెలిపిద్దాం. అవును, న్యాయాన్ని గెలిపిద్దాం, అన్యాయాన్ని ఓడిద్దాం. అవినీతి పరులు ఇలాగే నీతులు చెప్తూ ఉంటారు, దోచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మనం నీతి పరులకే ఓటేయాలి, పని చేసే వాళ్ళకే పట్టం కట్టాలి. అప్పుడే మనకి, మన ఓటుకి విలువ ఉంటుంది. అలాగే అమ్మా, మన కాలనీ వాళ్ళందరూ మీ మాటే వింటాం. లేదు, అవన్నీ అబద్ధాలు. వినకండి, నన్నే గెలిపించండి. ఆఖరికి అన్నం కూడా నేనే వచ్చి తినిపిస్తాను. అబ్బా, నిద్ర కూడా నువ్వే వచ్చి పడుకోబెడతావా?
చూసారా, అది ఈవిడ ఆచరణ కాని వరాలు. మేమెందుకు నమ్ముతాం? పరిమళకే మా ఓటు. దానికి ఇక ఒక్క ఓటు కూడా వెళ్ళదు డైరెక్టర్ గారు. మీ ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ ఉండమంటారా? సమాజానికి పట్టిన పాచిని కడగద్దా? పరిమళ, దానికి అప్పుడే తొందరే ఉంది. ఈసారికి మన శృతిని గెలవని, తర్వాత ఎలక్షన్ లో నువ్వు నిలబడదు గాని తను తప్పుకుంటుంది. ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళండి, మీ అమ్మ తోడు. అంటే పిలిచింది నన్ను తప్పుకోమని చెప్పడానికా? శృతి మన మనిషే కదా, తనతో పోటీ ఎందుకు అని. మన అనకండి గారు. సరే, మా మనిషే. పోటీ నుంచి విత్డ్రా అయిపో పరిమళ. తనని ఇబ్బంది పెట్టద్దు. నీకు కావాలంటే, ఎంత కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను. డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదయ్య గారు. పోటీ చేస్తేరతా, ఎమ్మెల్యే అవుతా. పరిమళ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నా. ఆ శృతి చాలా డేంజరస్ మనిషి. నిన్నేమన్నా చేయొచ్చు. దాని పొందా, దానిలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేం చేయలేరు. నాకు పెద్ద అండే ఉంది. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. మీరు నా గురించి భయపడాల్సిన అవసరమేం లేదు. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు అయ్య గారు. సరే పరిమళ, ఇంతకన్నా నేనేం చెప్పలేను. నీ ఇష్టం. జాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనండి. ఆలోచించు పరిమళ. అయ్య గారు. సరే, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు కూర్చో. ఆహ్వానించండి. పరిమళ, రా. తీసుకో పరిమళ. మా ఇంటి పని మనిషివి అయినా మా ఇంటి ముత్తైదు అనుకుని ఇస్తున్నా. తీసుకో. పోటీ చేస్తావా ఏంటమ్మా? తప్పుకునే ప్రసక్తే లేదా? ఇప్పుడేం చేస్తావే? ఇంకా ఎలక్షన్ అయ్యేదాకా ఇది లెగదుగాక లెగదయ్యా. ఏమయ్యా, శృతి ఏదో చేస్తుందయ్యా. అది ఉపయోగం లేనిది ఏమి చేయదే. మనకేమన్నా ఉపయోగపడుతుందేమో, వెళ్ళి కనుక్కుందాం పదా. శృతి, మీరా? కాబోయే ఎమ్మెల్యేవి పోస్టర్లు అంటించుకుంటున్నావేంటి? సడన్ గా నీ గతి తప్పిందా ఏంటి? మాకేమీ అర్థమై సావట్లా. మీ అమ్మ తోడు. గతి తప్పలేదు, మతి తప్పలేదు. రేపు ఆడు పోయి. వాడెవడు? మా ఆయనలేండి భూపతి గారు. అబ్బో, మీ ఆయనంటే ఎంత మర్యాద. వాడు చేసిన దానికి అంతే. అంతే అంటావు? వర్ధంతికి జ్ఞాపకార్థంగా బెస్ట్ కపుల్స్ అవార్డు ఫంక్షన్ అని రాయించావు. మాకు అర్థం అవట్లా. మధ్యలో దూరకుండా నన్ను చెప్పనిస్తే మీకు అర్థం అవుతుంది. సరే చెప్పు. అవార్డు ఫంక్షన్ అనగానే జనాలు ఎగరేసుకుంటూ వచ్చేస్తారు కదా, దాన్ని నా ప్రచారంగా వాడుకొని వాళ్ళ ఓట్లన్నీ
నా ఓటు బ్యాంకులోకి చేర్చుకుంటా అదన్నమాట. అమ్మమ్మా, ప్లాన్ బానే ఉంది గాని శృతమ్మా, జనాలే నీ మాట వినట్లేదుగా. అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం నీకే ఓటేస్తారంటావా? నీ అమ్మ తోడు. అక్కడే ఒక స్కెచ్ వేశాను. ఊరికే వీడి ఫోటో పెట్టి వర్ధంతంట అని వచ్చిన వాళ్ళందరికీ నా భర్త అంటే ఎంత ప్రేమో చెప్తాను. భర్త కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిందని వాళ్ళు కరుగుతారు. ఆ సింపతితో నాకే ఓట్లు పడతాయి. అబ్బా అబ్బా, ఎరా బాగానే వేసావు గాని సింపతితో కొడుతున్నావు. ఓట్లు రావడం నిశ్చయం. మరి గెలవడానికి ఏమైనా చేస్తాను. వీణ్ణి ఇలా వాడుకుంటున్నాను. మీరు రండి, తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే లాక్కురండి. అది వేరే చెప్పాలా? ఇంకోటి చెప్పాలి. ఎలక్షన్ కి బాగా ఖర్చయిపోతుంది. కొంచెం చూసుకోండి. దాందే ఉంది. అదే ఏ టోన్ లో అడిగినా అర్థం చేసుకోవాలా జాను? మనల్ని కాక ఇంకెవరిని అడుగుతుంది? సర్లే శృతి, నీకు అవసరమైనప్పుడు నీకెంత కావాలో చెప్పు, సర్దేస్తా. కాకపోతే నువ్వు గెలిచాక నాకు మాత్రం కరెక్ట్ చిన్ని, మంచి పని చేసావు. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? బుజ్జం ఉంది కదా బుజ్జి, ఒప్పిస్తుంది. మనము మన స్టైల్లో ఒప్పిద్దాం. ఓకే, ఇందులో ఈ ఇద్దరు బెస్ట్ కపుల్ గా వస్తే ఇంకా బాగుంటుంది కదా. కపుల్ గా అందరికీ తెలుస్తుంది. ముందు పంపిద్దాం, వాళ్ళే విన్నర్ గా వస్తారు. దా అమ్మా అమ్మా, ఇది నీకు తెలుసా? ఏంటి బుజ్జి? బెస్ట్ కపుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. గెలిచిన వాళ్ళకి అవార్డు ఇస్తారు. అదే నాకెందుకు చెప్తున్నావు? అదే బుజ్జి మమ్మీ, మీరు వెళ్తారని. మేమా? మీరు గెలిచేది మేము చూసి చప్పట్లు కొట్టి మా ఫ్రెండ్స్ అందరికి బెస్ట్ కపుల్స్ అని గ్రేట్ గా చెప్పాలి. ఈ విషయం ఎంతో కాలం నుంచి ఎదురు చూసేదే అయినా ఈ మనవరాలికి అది తెలియక ఒట్టు వేయించుకుని ఆపేస్తోంది. లోపలున్న సంతోషాన్ని వీళ్లతో కలిసి పంచుకోలేకపోతున్నాను. సేమ్ ఫీలింగ్. అదమ్మా, ఏంటి అది? బెస్ట్ కపుల్ ప్రోగ్రామ్ అని నన్ను వెళ్ళమంటావి? ఎలా? అదేంటమ్మా, బిగ్ ఫ్రెండ్ ఉన్నారుగా. ఏమంటున్నావు బుజ్జి? అదే ఇద్దరిని కలిసి వెళ్ళమంటోంది అరవిందా. ఏంటమ్మా అలా చూస్తున్నా? నువ్వు చెప్పేది తప్పేముందమ్మా? అప్పుడు బిగ్ ఫ్రెండే కదా నాకు నాన్నలా వచ్చి నన్ను రన్నింగ్ రేస్ లో గెలిపించారు. నాన్నే అనేయొచ్చు కదరా, గొడవే ఉండదు. అది ఏంటి అది ఇది అంటావు? ఏమనుకుంటారు? అక్షరకి ఇష్టమే పైకలా అంటుంది. ఏమనుకుంటారమ్మా? ఎవరో అనుకుంటారని నువ్వేంటి? గేమ్ దగ్గర ఎవరన్నా అన్నారా? లేదుగా. చిన్న బంగారానికి అదే కావాలిగా, సపోర్ట్ చేస్తుంది. అది మీరు జోడీగా వెళ్ళండమ్మా. ఏం బిగ్ ఫ్రెండ్, మీకేమన్నా అభ్యంతరమా? అంటే సేమ్ ఫీలింగ్. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కదా బుజ్జి. ఎవరు ఎవరు బిగ్ ఫ్రెండ్? మీకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా? మీ ఫ్రెండే కదా చేస్తుంది. ఫ్రెండా? అదేలా? అదొకటే కదా అడ్డం పెట్టుకుని ఆడుకుంటున్నాను. అది తెలిసిపోయిందా? టెస్ట్ చేయాలి. ఏంటి ఇక్కడే ఆగిపోయారు? అదండి, ప్రోగ్రామ్ వీరే కండక్ట్ చేస్తున్నారంటమ్మా. బెస్ట్ కపుల్ కి మీరు పార్టిసిపేట్ ఎలా చేస్తారని అడుగుతున్నారు. బెస్ట్ కపుల్స్ కాబట్టి వస్తారు. బెస్ట్ కపుల్సా? గెలిచాక మీరే అవార్డు ఇస్తారు కదా, అప్పుడు చూడండి. ఇప్పుడు ఓకేనా?
వీళ్ళదేమో గాని ఖచ్చితంగా వచ్చింది మాత్రం నన్ను కంపు చేయడానికి. వదలకూడదు. రండి. వన్ సెకండ్. పోటీలో పాల్గొనాలంటే ముందే రిజిస్టర్ చేసుకోవాలి. నిన్నటితో టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నిన్నే నేమ్స్ రిజిస్టర్ చేయించాం. మా మమ్మీ డాడీ కూడా చూసుకోండి. చెక్ చేసుకోలేదా? అక్షర, అరవింద్, రాజేష్, అపర్ణ అని ఉంటుంది. ఒక్క నిమిషం మేడం. బెస్ట్ కపుల్స్ పోటీలో అక్షర, అరవింద్, రాజేష్, అపర్ణ అనే ఎంట్రీ ఉందా? అవును సార్, ఉంది. ఓకే. ఎస్ మేడం, నిన్ననే ఎంట్రీ అయింది. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం కాదు, ఆల్ ది బెస్ట్ అని చెప్పాలి. ఊహించుండవు కదా వస్తున్నామని. అదే ట్విస్ట్ అంటే. నువ్వసలు ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టావో అది జరగదు. పదండి. రా. ఈ ట్విస్ట్ నిజంగానే ఊహించలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనమే కదా రౌండ్ విన్నర్స్ ని డిసైడ్ చేసేది. ముందే ఓడించి త్వరగా పంపించేస్తాను. ఈ దారి నా దారి అవ్వాలి. చేస్తా.